మీకు తెలవనే ఉంటుంది సార్ సినిమా కష్టాలు. ఏ దానికైనా సరే కొంచెం ఏమంటారు సాక్రిఫైస్ చేసేది ప్రతిదీ. అట్లా ఒక 6-7 నెలలు నాకు మంచిగా కనెక్ట్ అయిపోయాయి సార్. ఇంటికి పోయి పెడదామంటే మళ్ళా అరే ఎందుకు పిల్లని జాతలేక నువ్వు ఇంట్లో పెట్టినావు అంటారు. సో ఇవన్నీ ఎందుకు అని చెప్పి నాకనే ఉంచుకున్నా. నేనే ఏదన్నా నేనే చూసుకుంటా అని చెప్పి. ఏం చూసుకుంటారు అసలు అక్కడ వర్క్ లేకపోతే? అందుకనే మళ్ళీ బర్కత్పురా జాయిన్ అయ్యాను సార్ ఆ ఆఫీస్ కాడ. ఇవన్నీ అవుతానే అందుకనే జాయిన్ అయిన తర్వాత అది అటు చేసుకుంటే ఇటు ఏమంటారు ట్రయల్స్ తీసుకుంటా. అప్పుడు నిజంగా ఆవిడ అమాయకత్వమే మీ అదృష్టం. నిజంగా సార్, కదా? నిజంగా సార్. చాలా ఆ 6 నెలలు 7 నెలలు మీరు డైరెక్టర్గా ఈటీవీకి వేణు గారికి మీరు కనెక్ట్ అవ్వకముందు, అవును సార్, ఆ మధ్యలో అది చాలా దారుణమైన టైం కదా. నిజంగా సార్. సినిమాకి వెళ్ళడానికి ఉండదు, డబ్బులు ఉండవు కదా. నిజంగా సార్, అసలు దేనికి లేవు సార్ కదా. నా పిల్లలకి వాట్సాప్ చెప్పిన ఏం చేసినా తక్కువ సార్. అంతేనా? యా సార్. ఓ పని చేయండి, మీ ఊర్లో గుడి కట్టేయండి. నిజంగా ఐ కంగ్రాచులేట్ హర్ రియల్లీ. నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆవిడకి. ఎందుకంటే ఆవిడ తాలూకా నమ్మకం అనండి, అమాయకత్వం అనండి, ఏమనండి. సార్ ఇంకోటి చెప్పనా సార్, అయితే ఏమనేదంటే ఈ సినిమా అంటే భయం అయ్యేది సార్. లాస్ట్ మూమెంట్లా ఏమవుతుంది అంటే ఒకటే మాట అనేది సార్, నువ్వు ఎందుకు భయపడతాను, సినిమా మంచిగా ఉన్నది, ఆడుతుంది, కష్టపడ్డు, గెలుస్తావు, ఎందుకు భయపడతాను. అప్పుడు బీపీ వచ్చింది సార్ నాకు. బీపీ టాబ్లెట్లు వేసుకునేందుకు కొంచెం ఆలోచించి కళ్ళు తిరుగుతాయి కదా సార్. బీపీ వచ్చినప్పుడు నువ్వు ఆగా అసలు ఎందుకు ఆలోచిస్తాను అని చెప్పి తిట్టుకుంటుండే సార్. ఎక్కువ సినిమా గురించి ఆలోచించకు, ఆడుతుంది అనే నమ్మకంతో ఉండనేది. అంత మోరల్ సపోర్ట్ ఇచ్చేది సార్.